గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి స్కీమ్ను రద్దు చేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది జూన్ జూలై నెలల్లో జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేసింది. ఆ పథకం కింద దరఖాస్తు చేసుకుని ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం పొందేలా జిల్లాల కలెక్టర్లు లబ్ధిదారులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసింది. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేని కుటుంబాలకు ఒక్కో ఇంటికి 3 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4 లక్షల ఇండ్ల నిర్మాణానికి సాయం అందించేలా గృహలక్ష్మి స్కీమ్ను గత ప్రభుత్వం స్వీకారం చుట్టింది. ఈ పథకం అమలుకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. చాలా కుటుంబాలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాయి. జిల్లాల కలెక్టర్ల నుంచి 2,12,095 కుటుంబాలకు శాంక్షన్ ఆర్డర్లు కూడా జారీ అయ్యాయి. వీటన్నింటిని రద్దు చేస్తూ రోడ్ల భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు. ఇక ఈ స్కీమ్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల పథకం తెర మీదకి వస్తున్నది. ఇప్పటికే ప్రజాపాలన ప్రోగ్రాంలో భాగంగా ప్రజల నుండి అభయహస్తం పేరుతో దరఖాస్తులను స్వీకరిస్తున్నది. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి స్తోమత లేని పేద కుటుంబాలకు ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు 6 గ్యారంటీలలో హామీ ఇచ్చింది. ఈ స్కీమ్ అమలు కోసం తగిన మార్గదర్శకాలను తయారు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పాత స్కీమ్ను నిలిపివేసేలా లబ్ధిదారులకు జిల్లాల కలెక్టర్లు జారీ చేసిన శాంక్షన్ ఆర్డర్లను రద్దు చేసేలా నిర్ణయం తీసుకోవాలని స్టేట్ హౌసింగ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ గత నెల 15న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూన్ 21న రోడ్ల భవనాల శాఖ ద్వారా గృహలక్ష్మి స్కీమ్ను ప్రవేశపెడుతున్నట్టు ఇచ్చిన ఉత్తర్వులు మార్గదర్శకాలను ఖరారు చేస్తూ గతేడాది జూలై 31న వెలువరించిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లబ్ధిదారులకు కలెక్టర్లు ఇచ్చిన శాంక్షన్ ఆర్డర్లను కూడా రద్దు చేయడంతో ఇప్పుడు అభయస్థం కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.